హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఇక్కడ చూపిస్తున్న శారీ వచ్చేసి నేను చార్మినార్ మదీనా మార్కెట్లో తీసుకున్నాను అనమాట. దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది అండ్ డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ దీని మీదకి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేశాను, శారీకి లేస్ ఎలా మ్యాచ్ చేసుకున్నాను అనేది ఈరోజు అయితే కంప్లీట్గా డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ నేను 450 రూపీస్ అయిందనమాట ఈ లేస్. యాక్చువల్లీ ఏంటంటే గోల్డ్ లేస్ తీసుకుందాం అనుకున్నా, బట్ మొత్తం శారీ అంతా కూడా గోల్డ్ ఎక్కువ షైన్ అవుతూ ఉందన్నమాట. సో మళ్ళీ గోల్డ్ వేస్తే కొంచెం క్లమ్జీ అయిపోతుంది అని చెప్పేసి నేను శారీ కలరే గ్రీన్ కలర్ ఇలా తీసుకుని వేశాను. సో దట్ ఇలా వేయడం వల్ల ఏంటంటే మనకి గోల్డ్ అనేది డల్ అయ్యి మనం వేసుకున్న గ్రీన్ కలర్ లేస్ అనేది కొంచెం హైలైట్ అయిందనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కంప్లీట్ వీడియో అయితే మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ అనమాట. ఇలా కొంచెం హెవీగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేశాను అనమాట. బేసిక్గా నేను శారీలో వచ్చే బ్లౌజెస్ అయితే అస్సలు యూజ్ చేయను, ఎందుకంటే అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటే ఒకవేళ కుట్టుకున్నా కూడా తర్వాత అవి పిగిలిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని అంత రిస్క్ అయితే నేను తీసుకోను, ఎందుకంటే మళ్ళీ ఇంత వర్క్ చేసుకొని స్టిచ్ చేసుకొని మెటీరియల్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సో అందుకని హాఫ్ పట్టు క్లాత్ తీసేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి మీటర్ 250 నుంచి 550, 1000 వరకు కూడా ఉంటుంది. మ్యాక్సిమం నేను 250, 350లో అలా తీసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను బ్లౌజ్ కూడా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసి మమ్మీని సర్ప్రైజ్ చేద్దాం అనేసి ఇంకా నేను ఇలా ప్లాన్ చేశాను. యాక్చువల్లీ నాకేంటంటే ఇది 1 వీక్ పట్టిందనమాట మొత్తం శారీకి లేస్ ఇంకా బ్లౌజ్ వర్క్ చేసి బ్లౌజ్ అంతా స్టిచ్ చేసి మొత్తం ఇదంతా అయ్యేసరికి ఇదైతే ఇలా కట్ వర్క్ వచ్చిందనమాట వీ షేప్లో. చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే చాలా చిన్న కార్నర్స్ అనమాట. కొంచెం పెద్ద పెద్ద కార్నర్స్ అనుకోండి మనకి ఈజీగా టర్న్ అవుతాయి, బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్నగా ఉండడం వల్ల మనకి టర్న్ అవ్వడానికి కూడా కొంచెం కష్టమైందనమాట. అండ్ ఇక్కడ సేమ్ ఎలా అయితే వీ షేప్స్ ఉన్నాయో అదే వీ షేప్స్లో ఇలా మనము పాదాన్ని పైకి లేపుతూ ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే మనకి కింద ఉన్న లైనింగ్ పార్ట్ అనేది పైకి ఎక్కిపోకుండా ఉంటుంది అనమాట. నార్మల్గా మనం ఇలా వదిలేసిన ప్రాబ్లం ఉండదు, కానీ కింద ఉంటుంది కదా, సో ఆ కింద లైనింగ్ అనేది పైకి ఎక్కిపోకుండా ఉంటుంది. ఇక్కడైతే బ్లౌజ్ అనేది స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కుందన్స్ అయితే పెడుతున్నాను అనమాట. అంటే సిల్వర్ అలాగే గోల్డ్ కాంబినేషన్ యాడ్ చేస్తున్నాను. శారీలో అవి రెండే వచ్చాయి. అండ్ ఇక్కడ కూడా నేను పెద్ద సైజ్ అయితే తీసుకోలేదు, చాలా చిన్న సైజ్ తీసుకున్నాను అనమాట. 2mm 3mm అంతే తీసుకుని ఇలా అయితే హైలైట్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అనమాట. హ్యాండ్స్ అయితే కంప్లీట్గా వచ్చేసినాయి, బ్యాక్ సైడ్ వర్క్ కూడా హెవీగా వచ్చిందనమాట. ఇదైతే కొంచెం ఎక్కువ టైమే పట్టింది. మీకు ఎవరికైనా ఈ వర్క్ కావాలి అనుకుంటే కనుక నేను కింద వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దాని త్రూ మీరైతే ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కింద బీడ్స్ కూడా యాడ్ చేశాను అనమాట. నాకు శారీ కలర్ ఎగ్జాక్ట్గా కింద డ్రాప్ షేప్ బీడ్స్ అనేవి దొరికాయి, ఇంకా సర్లే అనేసి తీసేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి 4 or 5 గోల్డ్ షుగర్ బీడ్స్, అలాగే ఒక వైట్ పర్ల్ బీడ్, అలాగే ఒక గోల్డ్ డ్రాప్ బీడ్ తీసుకుంటున్నాను. మళ్ళీ ఇంకొక వైట్ పర్ల్ బీడ్ తీసుకొని దీన్ని అయితే ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే ఒకవేళ ఇన్ కేసు మీకు ఇంకొంచెం బార్ కావాలి అంటే, ఇది హైట్ ఉంది కదా, ఆ హైట్ ఇంకా కావాలి, బీడ్స్ లెంత్ కావాలనుకుంటే కనుక ఇంకొక 4-5 బీడ్స్ అనేది యాడ్ చేసుకుంటే మీకు ఇంకా కొంచెం కిందకి వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా, మిడిల్ కార్నర్ అలాగే సైడ్ కార్నర్, 2 కార్నర్స్కి కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకుని ఇదిగోండి ఇలా ఒక నాట్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇలా నాట్ వేసేసుకొని ఇదిగోండి ఇక్కడ కూడా ఇదే విధంగా మొత్తం కంప్లీట్గా అయితే స్టిచ్ చేస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే కనుక మీకు నచ్చిన కాంబినేషన్ చెప్తే నేనైతే వర్క్ చేసి అయితే కొరియర్ చేస్తాను. ఈ డిజైన్ అయితే కుట్టడానికి కొంచెం టైం ఎక్కువ టేకింగ్ తీసుకుందనమాట. ఇదిగోండి ఇలా ఉందన్నమాట. ఫైనల్గా అయితే స్టిచ్ చేసిన తర్వాత అవుట్పుట్ అయితే ఇలా ఉంది. వర్క్ అయితే చాలా బాగా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అమ్మ వేసుకున్న తర్వాత లుక్ కూడా ఎలా ఉందో ఒకసారి పిక్స్ అయితే యాడ్ చేస్తా లాస్ట్లో చూడండి. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.